జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. ఆ తహసీల్దార్ అంటే అసహించుకోవడమే కాకుండా ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చిన్న చిన్న పనులను కూడా ఆలస్యం చేస్తూ తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న ఆ తహసీల్దార్ ఎవరు? లంచం లేకుండా పనులు చేస్తున్నానంటూ ఎవరిని కూడా లెక్క చేయడం లేదంటున్న ఆ తహసీల్దార్ ఎవరు? చివరికి మంత్రి కూడా అసహనం వ్యక్తం చేసిన ఆ తహసీల్దార్ ఎవరు? నా రూటే వేరు, తగ్గేదేలే అంటున్న ఆ తహసీల్దార్ ఎవరా అని ఎదురుచూస్తున్నారా? ఆమె పేరు ప్రియదర్శిని. నంద్యాలకు తహసీల్దార్గా వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి చిన్న పనికి కూడా రూల్స్ అంటూ ఆలస్యం చేయటమే కాకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని, ఒక సంతకం కావాలన్నా దాదాపు 10 రోజులు తిరగాల్సిందే అని ప్రజలు వాపోతున్నారు. కొంతమంది తహసీల్దార్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కువ శాతం విమర్శిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజలకు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం, ఆలస్యంగా పనులు చేయడమని తెలుస్తోంది. ఇటీవల నంద్యాల తహసీల్దార్ పనితీరుపై సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారే అసహనం వ్యక్తం చేయడంతో నంద్యాలలో హాట్ టాపిక్గా మారింది. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానికులు అడిగిన ప్రశ్నకి మంత్రి ఫారూక్ స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాక పని చెయ్యాలని, తహసీల్దార్గా బాధ్యతలు అప్పగించిన తరువాత ప్రజల కోసం పని చెయ్యాలని, లేకపోతే తప్పుకోవాలని సున్నితంగా సూచించారు. ప్రభుత్వం జీతం ఇచ్చేది ఎందుకని, పని చేయకుండా కార్యాలయంలో కూర్చుంటే ఎలా అని నంద్యాల అర్బన్ తహసీల్దార్పై మంత్రి ఫారూక్ ఫైర్ అయ్యారు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా విద్యుత్ను సరఫరా చేయటంలో ఇబ్బందిగా ఉందని, సబ్స్టేషన్కు స్థలం కావాలని విద్యుత్ శాఖ అధికారులు అడిగారన్నారు. పివి నగర్లో ప్రభుత్వ స్థలం ఉందని, పెద్ద ప్రాజెక్టు స్థలం కేటాయించామని కోరారన్నారు. విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు సబ్స్టేషన్ కోసం ప్రభుత్వ స్థలం కావాలని తహసీల్దార్ దగ్గరకు పోతే వారిని కూడా లెక్క చేయడం లేదని, విద్యుత్ శాఖ వారికి ప్రభుత్వ స్థలం కేటాయించడం లేదని విమర్శించారు. గురువారం నంద్యాల పట్టణంలోని కొన్ని వార్డులలో నూతన సీసీ రోడ్లకు, డ్రైనేజీ కాలువలకు, మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను, కాలువలను, మున్సిపాలిటీ పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఉండే తహసీల్దార్ పనిచేయదామే అవి ఎంతసేపు ఆ పనులనే ఉంటాయి. ప్రజలు పనిచేద్దామని ఆలోచన లేదు, ఉద్దేశం లేదు ఆమెకు. అట్లా ఆమె అంతకు ఆమె తప్పించుకొని పోతాయి. పని చేయాలి కదా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి అంతే. ఆమె మీద కలెక్టర్ గారు కూడా చెప్పాను, నేను పని చేయకుండా ప్రజలకి ఎందుకు, ఏమి ఎందుకుంటే ఆఫీస్ జీతం ఇచ్చేది ప్రభుత్వం ఎందుకు కూడా అవన్నీ గమనించాలా. ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఓగా పని చేయాలా. పని చేయకుండా ఊరికి ఆఫీసులో కూర్చొని ఎవరు సేవలు పలకకుండా కరెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, కరెంట్ వాళ్ళు అడిగారు. నన్ను ఏం చెప్పారంటే, వైఎస్ఆర్ నగర్లో ఇది మన హరిజన వాడి దగ్గర పివి నగర్లో ఖాళీ స్థలం ఉంది సార్, మాకు 1 టౌన్కు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది కరెంటు రాత్రిపూట. ఎండాకాలం వస్తే మళ్ళీ రాత్రి పూట మనం పనిచేస్తుంది, దయచేసి వాళ్ళ స్థలం కేటాయించమంటే ఆడ ఉంది పోయి వాళ్ళ అసలు డీకి వాళ్ళకి లెక్క చేయలే. ఇచ్చేది ప్రభుత్వ స్థలం, అవసరాలు ఎవరికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు ఆడ స్థలం ఖాళీ ఉంది, ఆడ వాళ్ళు సబ్స్క్రిప్షన్ వేసుకుంటామంటున్నారు. నేనేప్పుడు ఇదేంటి స్థలాన్ని చూసాను మేము ప్రభుత్వం తరఫున, ఆ స్థలాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం. అంటే ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? పని చేయడానికి అయినా మనం వచ్చి వ్యాపారం ఆరోగ్యం బాగా అయినా కానీ పని చేయాలి. మన బడ్జెట్ బుద్ధి అయిపోతాయి డబ్బులు అని చెప్పి ఆలోచించాలి మనం వచ్చాము. అది ఈ రకంగా జరిగింది.